బంగ్లాదేశ్‌లో చీఫ్ లేబర్ దొరుకుతారు. అట్లాగే ఇక్కడ పని చేయడానికి బోలెడంతమంది సిద్ధంగా ఉన్నారు. చైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. చైనా కంపెనీలన్నీ రండి. మీకు బట్టల తయారీ పరిశ్రమల గురించి మా దేశంది బాగానే తెలుసు కదా! ఇంకా మిగతా కంపెనీలు కూడా రండి. పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిస్తున్నాడు. ప్రస్తుతం ఎవరైతే తాత్కాలిక లేదంటే గనక బలవంతంగా బంగ్లాదేశ్‌కి నాయకుడుగా చలామణి అవుతున్నటువంటి యూనస్. చైనా వాళ్ళతో ఎళ్లి కూర్చుని మరి ఈ విషయం చెప్పుకొస్తున్నాడు. అంటే చైనా ప్రత్యక్ష ప్రమేయమే అంటే కాదు. ఇదివరకు హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైనా వాళ్ళు అనేక పెట్టుబడులు పెట్టారక్కడ. అనేక ఈ బట్టల తయారీ పరిశ్రమలు అక్కడ పెట్టబట్టినే భారీగా ఆదాయం వచ్చి అనేక మంది ఉపాధి పొందగలిగారు. అయితే ఈ మధ్యన యూనస్ వచ్చాక విద్యుత్ కోతలు, అవసరమైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఈవెన్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో మతపెచ్చతో రెచ్చిపోతూ